శ్రీమాత్రే నమః. బొటనవేలి పైన మనం ఇలాంటి గుర్తుల్ని చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి గుర్తుల్ని మనము యవము లేదా ద్వీపము లేదా లంక అనే పేర్లతో మనము పిలుస్తూ ఉంటాం. అయితే ఈ జాతకులు మంచి భోజన ప్రియులుగా ఉంటారు. వీరికి పిత్రార్జితం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ధనము ధాన్యం అనేవి పుష్కలంగా వీరికి ఉంటాయి. అలాగే వీరు వృత్తిని కూడా వంశపారంపర్యంగా వచ్చే వృత్తిని ఎంచుకుంటారంటే తాతలు తండ్రులు ఏదైతే వృత్తి చేస్తున్నారో లేదా వ్యాపారం చేస్తున్నారో వీళ్ళు దాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి చేతిలో ఇలాంటి సవ్య దిశ గనక ఉన్నట్లయితే వీరు స్త్రీ ద్వారా విశేషమైన ధన లాభాన్ని పొందుతారు. అంటే వారసులు లేని ఒక స్త్రీని వివాహం చేసుకోవడము, లేదా భార్య తరపు నుంచి కలిసి రావడము, లేదా సోదరి సంబంధితులైన వారి నుంచి వీరికి కలిసి రావడం, లేదా దత్తత వెళ్ళి అక్కడి ఆస్తి అయినా కలిసి రావడం అనేది వీరి లోపల మనము చూస్తూ ఉంటాము. అలాగే వీరి లోపల ఇలాంటి ఊర్ధ్వరేఖ 1 లేదా 2 గనక వచ్చినట్లయితే వీరు మంచి సుఖ సంతోషాల్ని అనుభవిస్తారు. ఇక్కడ ఏ కనుపు వద్ద మీకు ఊర్ధ్వరేఖలు వచ్చినా అది మంచి సంకేతము. అలా కాకుండా మీకు ఇలాంటి అడ్డు రేఖలు కనుక వచ్చినట్లయితే అవి అంత మంచి రేఖలు కావు.